హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 15-16 వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరొక వచనాన్ని మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనమేనా? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొను ఫలించవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 3:8 చదువుతా. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 7వ వచనం. ఓకే. 3వ అధ్యాయము 7 చివరిలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నిపుణతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు క్రమముగా ఆరాధనలో ప్రభువా మేమందరం కూడా పాలుతోంగడానికి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి నీకు వందనాలు. నీ పక్షాన నిలబడుతున్నటువంటి నన్ను ప్రభువా నీ సెలవు కేంద్రంలో నన్ను మరుగుపరుచుకోండి. ఈ సమయానికి ఈ దినానికి నీ మాటలు మాకు కావాలి కాబట్టి ప్రభువా మీరు మాతో మాట్లాడి మనం బలపరచమని యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. గత వారంలో అంతకుముందు వారము నేను ఏ వాక్యం చెప్పాను? నేను చెప్పినటువంటి వారంలో ఏ వాక్యం ద్వారా మనం మాట్లాడాం? పట్టిందా? ఏ వాక్యం ద్వారా మనం మాట్లాడాం? హల్లెలూయా. నేను గత వారంలో నేను ఒక వాక్యం చెప్పాను. ఏ వాక్యం చెప్పాను? నీకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే వాక్యాన్ని వినేసి మర్చిపోతున్నారు అన్నమాట. అలాగే వాక్యాన్ని విని మర్చిపోతున్నారు. ఏ వాక్యాన్ని చదివించాను? దేని గురించి చెప్పాను? మెమరీ ఫుల్ అయిపోయిందా? కానీ మెమరీ ఫుల్లా? మెమరీ ఫుల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేయాల్సినవి చేయకుండా ఉంటే మనకు గుర్తుండదు. సమయాల కోసం చెప్పాను చాలా వివరంగా. సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును విలువాడును గ్రహించిన వాడును ధన్యులని సమయాన్ని ఉద్దేశించి చెప్పాను. మీరు గుర్తుంచుకోకపోతే ఎలాగా? తక్కువని చెప్పాలి. కొన్ని అనవసరమైనటువంటి వాటిని అన్ని కూడా మనం డిలీట్ చేసేసుకోవాలి కదండి. డిలీట్ చేసుకుంటే అవసరమైనవి, కావాల్సినవి, ఉపయోగకరమైనవి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. చెత్త అంతా ఇక్కడ ఉన్నది అనుకోండి, అస్సలు కూడా ఎందుకంటే ఇంతకు వాక్యం చెప్పాడు కదా ఆయన కిషోర్ గారు. భూమిని సేద్యపరుచుకోవాలంటే విత్తనం వేసేటువంటి సేద్యపరిచేటువంటి వాడు ఆ పంట చేతికి రావాలంటే దానికంటే ముందు విత్తనం వేసేటప్పుడు ఆ భూమిని ఏం చేస్తాడు? చదును చేస్తాడు, బాగు చేస్తాడు కదండి. ఆ యొక్క భూమికి సాదృశ్యంగా ఉన్నటువంటి హృదయంలో మనం చెడంతా ఉందనుకోండి,
హృదయంలోకి వాక్యం వెళ్తుందా? వాక్యం వెళ్తుంది. అలాగే భూమిలో చెడంతా ఉందనుకోండి, అనగా రాళ్ళు రప్పలు ఉన్నాయనుకోండి, మనం అందరూ కూడా పనిచేసినోడమే కదండి. మనం అందరూ కూడా పనికి వెళ్ళేటువంటి వారు అనుభవాలు అందరికీ ఉంటాయి. దమ్ము దొక్కుతారు కదా, దమ్ము దొక్కేటప్పుడు రాళ్ళు అటువంటి ఏమైనా తగిలితే తీసి పడేస్తాం. చక్కగా చదును చేసి వాటన్నిటినీ కూడా రెడీ చేస్తాం, భూమిని రెడీ చేసి అప్పుడు విత్తనం వేస్తే చక్కగా అది మొలకెత్తుతుంది. అలాగే రాళ్ళు రప్పలు అన్నీ కూడా తీయకుండా పైపైన దున్నేసి పైపైన నాటేస్తే ఆ నాటు ఫలిస్తుందా? ఫలించదు కదండి. ఫలించాలంటే వాటిలో ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి మలినాన్ని అంతా కూడా వాట పారాయాలి కదండి. అది ఆయన చెప్పింది. కనుక ఈ యొక్క సమయంలో మనమందరం కూడా నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అటువంటి మాట మనము చదువుకున్నాం. మనమందరం కూడా నమ్మం. ఏమి నమ్మం? యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని నమ్మం. ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని నమ్మం. ఆయనే లోక రక్షకుడు అనే విషయాన్ని నమ్మం. ఆయనే దేవుడిని నమ్మం. మనందరూ కూడా ఆ రాజ్యానికి తీసుకెళ్తాడని రక్షకుడిగా ఆయనను మనం ఒప్పుకున్నాం, నమ్మం. ఆయన దేవుడని మనం విశ్వసిస్తా ఉన్నాం, ఆయన దేవుడని మనం ఒప్పుకున్నాం. మంచిది. నమ్మి బాప్తిస్మం పొందిన నమ్మం, బాప్తిస్మం తీసుకునేటువంటి వారు రక్షించబడతారు అనేటువంటిది మనం చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్మాము కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. అయితే బాప్తిస్మం తీసుకున్నటువంటి మనమందరం కూడా చాలా మంది ఇక్కడ కూడా బాప్తిస్మం తీసుకుని లేకపోయి ఉండొచ్చు. అయితే మనము చాలా మంది 2-3 సార్లు తీసుకున్నారు. ఇదే విషయం అట్లా టాపిక్ నేను అంటలేదు, కానీ ఎన్నిసార్లు మునిగామని కాదు, ఎన్నిసార్లు తీసుకున్నామని కదా. ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడినటువంటి విషయం నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అందుగా నీవు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా నమ్మం, ఒప్పుకున్నావు, రక్షణలో కొనసాగడానికి నీవు ఇష్టపడతా ఉన్నావు. అయితే నీవు ఏం చేయాలంటే, నువ్వు మారు మనసు పొందావు కదా, మారు మనసు పొంది దేవుడిని రక్షకుడిగా స్వైక్య రక్షకుడిగా నువ్వు అంగీకరించావు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు నువ్వు ఫలించాలి. ఆమె మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయా? ఏంటి ఎలా ఉంటాయి? చక్కగా ఉంటాయా? తీయగా ఉంటాయా? గలతీయులకు రాసిన పత్రికలో 9 ఫలాలు ఉంటాయి కదండి. ఆత్మ ఫలాలు ఏవరు కానీ 9 ఫలాలు ఉంటాయి. పనికిరాని ఫలాలు 15 ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి కదండి. నేను చదివించట్లేదు కానీ జ్ఞాపకాన్ని తెచ్చుకుందాం. ఆ 9 ఫలాలు మనము ఫలించాలంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితంలో నుంచి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు చెట్టు ఎక్కి చూస్తే అంజూరపు చెట్టు విస్తారంగా ఆకులు పూసింది. చాలా చూడడానికి చాలా చూడవచ్చుగా ఉంది కానీ దాన్ని పరిశీలిస్తే గనక ఫలాలు లేవు, కాయలు లేవు కదండి. మరి ఆ ఎరువేసి నీరు పోసి కట్టుకట్టి దాన్ని సేంచిపరిచినటువంటి ఆ యొక్క యజమానికి కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. అది చూస్తే ఫలాలు లేవు చాలా మంది జీవితాల్లో. మరి మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఆశించేది ఏంటంటే మారు మనసుకున్నటువంటి ఫలాలు మనం ఫలించాలి. మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించాలి. ఒకవేళ ఫలాలు మన దగ్గర లేకపోతే, ఫలాలు ఫలించేటువంటి వారంగా మనం లేకపోతే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఆ సారాంశం మనకు తెలుసు. తీగ ద్రాక్షావళిలో ఉంటే నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయును. ఫలించేటువంటి ప్రతి తీగ కదండి. ఇక్కడ నేను మంచి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని. నాలో ఫలింపనటువంటి ప్రతి తీగను కూడా ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. మా చిన్నతనంలో మా నాన్నగారు వంగ తోట వేసేవాడు. వంగ తోట వేసి పండించేవాడు. వంగ తోట వేసేటువంటి పండించేటువంటి బాగా ఎదిగిన తర్వాత ఆ వంగ తోటలో ఒక ఎర్రి చెట్టుగా ఒకటి వస్తుంది. ఎర్రి చెట్టు అంటారు దాన్ని. ఎర్రి చెట్టు పూత వస్తుంది కానీ కాయదు. అప్పుడు మా తండ్రి ఏం చేశాడంటే
పారేసేవాడు. ఎందుకంటే అది ఉంటే గనక మిగతా వాటిని ఆ ఎరువు అది లాగేసుకుని మిగతా వాటిని చెడుతుందని, లేకపోతే మిగతావి ఫలించవని తీసి పారేసేవాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినటువంటి మనమందరం కూడా, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడు అంగీకరించినటువంటి మనమందరం కూడా, నీటి బాప్తిసం ద్వారా చిలకపరం ఏదైనప్పటికీ బాప్తిసం తీసుకున్నటువంటి నీవు నేను కూడా మనము ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో నుంచి కోరుకునేది ఏంటంటే ఫలాలు ఆశిస్తా ఉన్నాడు. నువ్వు ఫలించేటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు లేకపోతే, ఫలించేటువంటి దానిగా నువ్వు లేకపోతే దేవుడు అంటున్నాడు కదా, నేను బయట పారేస్తాను. ఆ యొక్క స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఎవరు కూడా బయట పారవేయబడినటువంటి గుంపులో మనం ఉండకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రభువుని నమ్ముకున్నటువంటి మనందరం కూడా, బాప్తిసం తీసుకున్నటువంటి మనందరం కూడా, ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను ఇంకోటి కూడా బాప్తిసం తీసుకోలేదు కదా, ఫలింపుకైనా పర్వాలేదు అనుకోవచ్చేమో. నో. అందరూ కూడా అంతటను కూడా మారు మనసు పొందాలి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అలానైతే ఆ దేవుడు మరి కోరుకున్నాడు, మరి విజ్ఞాపన చేస్తాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, కమెంట్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు తగినటువంటి ఫలాలు నీ నా జీవితంలో లేకపోతే గనక దేవుడు ఆ యొక్క తీగలో నుంచి ఆ యొక్క ఫలింపినటువంటి ఆ యొక్క తీగను ఏ రీతికైతే బయట పారేస్తాడో, నన్ను కూడా ఒకవేళ బయట పారేస్తాడేమో. జాగ్రత్త, నేను వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాను. ఆ యొక్క స్థితిలోని మనం వెళ్ళకూడదు, ఆ యొక్క పరిస్థితుల్లోని మనము దిగజారిపోకూడదు. అయితే ఏ ఫలాలు అంటే నీవు ఒకనొకప్పుడు యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మన యొక్క పరిస్థితులు లేకపోతే కాబట్టి ఇశ్రాయేలు మన ఎవరి ప్రవర్తన బట్టి వారి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని ఏమంటా ఉన్నాడు? మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు, క్రమము కానివన్నీ కూడా అక్రమాలే. అక్రమములు ఏమంటా ఉన్నాడు దేవుడు? విడిచిపెట్టమని ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి మనమందరం కూడా, క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ఫుల్ చర్చ్లో సభ్యులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి మనమందరం కూడా మనము అక్రమాలు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒకవేళ విడిచిపెట్టకపోతే ఏమవుతుంది అని అంటే, శిక్షా విధికి మీరు కారణమవుతారు, శిక్షించబడతారు కదా. శిక్షా విధికి కారణము కాకుండానట్లు వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో అవన్నీ కూడా ఆ ఫలాలు శారీరకమైనటువంటి కార్యాలు కదండి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, అక్కడ శరీర సంబంధమైనటువంటి కార్యాలు, అవన్నీ కూడా మనం విడిచిపెట్టకపోతే మనం ఫలించలే, ఫలభరితంగా అవ్వదు. అయితే ఫలించేటువంటి వారిగా నీవు ఉండాలంటే మన హృదయము దేనితో నింపబడాలి? దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. మనం నశించుకుంటా దేవునికి ఇష్టం లేదు. వాటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టామా? ప్రేమిస్తున్నామా? విడిచిపెట్టే అనుభవంలోనికి రావాలనే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంది ప్రియులారా? నీవు విడిచిపెట్టుకోకుండా నీవు అలాగనే జీవిస్తే కనుక, నీ జీవితాన్ని అలాగనే కొనసాగిస్తే కనుక మీరందరూ కూడా ఎవరైతే విడిచిపెట్టుకోకుండా అక్రమమైనటువంటి వాటిని అన్ని కూడా విడిచిపెట్టుకోకుండా ఉంటే మీరు ఏమవుతారట? శిక్షకు కారణమవుతారట. శిక్షకు కారణమవుతారు. అయితే మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడిని అంగీకరించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నేనేమి విడిచిపెట్టాను? దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీకు ఆయాస్కరమైనటువంటిది ఏమైనా, నీ యొక్క ఆయాస్కరం ఏదైనా నా హృదయంలో ఉంటే దూరపరిచి అంటున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏది కూడా నీకు ఆయాస్కరమైన మార్గము, నీకు ఆయాస్కరమైన లక్షణము, నీ ఆయాస్కరమైనటువంటి ఏది కూడా నా జీవితంలో ఉండడానికి వీళ్ళని తీసేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం అలా చేసామా? ఎప్పుడైనా ఆ ప్రార్థన చేయగలిగామా? దేవుడు నీలో నాలో కూడా
చూడాలనుకున్నది ఏంటంటే ఫలించేటువంటి కొమ్మగా ఉండాలి, ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం నీకు ఆ యొక్క అంజూరపు చెట్టుకు సేర్చిగాడు మరొక అవకాశాన్ని మరి వేడుకున్నాడు, అవకాశాన్ని ఇచ్చాడు. 2026 సంవత్సరంలో 2025 సంవత్సరంలో గతించిపోయింది. 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. మరొక సంవత్సరాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే నీవు శిక్షకు కారణం కాకుండా ఉండాలని, నిన్ను దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా చేయాలని దేవుడు మరొక అవకాశాన్ని నీకు నాకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, ఏమి విడిచిపెట్టాం దేవుని కొరకు? ఫలానాది నేను విడిచిపెట్టాను అని నీకు నీవుగా చెప్పుకోవడం కాదు, కానీ సాక్ష్యము కలిగినటువంటి జీవితంలో మనం ఉండాలి. ఒకానొక సమయంలో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ దారి గుండా వస్తున్నాడని జక్కయ్యకి తెలుసు. జక్కయ్య ఎవరండి? సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ పన్నులు కట్టేటువంటి అధికారి అయినటువంటి ఆ యొక్క సుంకపు గుత్తదారుడిగా ఉన్నటువంటి ఆ యొక్క జక్కయ్య గారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వస్తున్నారని తెలిసి ఎందుకు ఎక్కాడు? నా హైట్ అనమాట, నా టైప్, నాకు అలాగ పుట్టాడు కాబట్టి కనపడ్డని యేసయ్య ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. నేను కూడా ఒకనొక సమయంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ముత్యాల ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కూడా చెట్టు ఎక్కేశాను. కొత్తగా వచ్చాడు ఆయన, అప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడు. చూడాలనే ఆశ అనమాట, చూడాలనేటువంటి ఆశ. అలాగే జక్కయ్యకు కూడా ఆశ కలిగింది, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని ఎక్కాడు. యేసయ్యను చూశాడు కదండి. యేసయ్యని చూసి ఏం చేశాడు? ఏమైతే ఎవరినైతే అన్యాయంగా ముక్కు పిండి వసూలు చేశాడో, అన్యాయంగా తీసుకున్నాడో, అన్యాయంగా లాక్కున్నాడో, అవన్నీ కూడా ఏం చేశాడు? విడిచిపెట్టడమే కాకుండా 200 400 చెల్లించాడు. అది ఫలం. ఒక పాస్టర్ గారంట మారు మనసు పొందిన తర్వాత, రక్షకుడిగా దేవుని అంగీకరించిన తర్వాత ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ట్రైన్ ఎక్కాల్సి వస్తే చాలా లైన్ ఉందంట, చాలా లైన్ ఉంది. టికెట్ తీసుకోవడానికి అవకాశం లేదు. అదే లాస్ట్ ట్రైన్ ఆయన ఎక్కేసాడట. ఎక్కేసిన తర్వాత చాలా వర్షం గమనిస్తానని చేరాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు. అయితే ఆయన యొక్క మనసులో కలత, ఆలోచన ఏంటంటే, నేను గవర్నమెంట్కి బాకీ పడ్డాను, అది ఏదైనా తీర్చాలి, అదెలా చెల్లించాలి. నేను కావాలని చేసింది కాదు, కానీ ఏదేమైనా చేసింది తప్పే కాబట్టి, అనగా గవర్నమెంట్కి నేను బాకీ పడ్డానని ఆయన ఒక పని చేశాడంట. ఏ పని చేశాడంటే, ఆయన ఎంతైతే వెల పెట్టి కొనాలో అంత వెల పెట్టి 2 టిక్కెట్లు కొని ఒక టిక్కెట్ చింపేశాడంట. ఇంకొక టిక్కెట్తో ప్రయాణం చేశాడు. బాకీ తిరిపిందా? అర్థమలేదు మీకు? అర్థమైందా? అది ఫలించడం అంటే, అది మానవసరైనటువంటి ఫలం అంటే. తీర్చేశాడు బాకీ. ఈ రీతిగా మనం యొక్క ఆలోచనలో మన యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటే, ఆలోచిస్తే మనం ఏమి విడిచిపెట్టేశాం? ఏ ఫలాలు మన యొక్క జీవితంలో ఉన్నాయి? ఎలాగ ఫలిస్తూ ఉన్నాం? ఏ రీతిగా ఫలిస్తూ ఉన్నాం? నీకు కూడా మన యొక్క హృదయంలో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు, లేకపోతే దేవునికి ఆయాసం తెప్పించేటువంటి మార్గాలు, ఆ పనులు, ఆ యొక్క తలంపులు మన జీవితంలో ఉంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? ఎంత మాత్రం కూడా ఆనందించటండి, ఎంత మాత్రం కూడా దేవుడు సంతోషించటండి. ఎందుకంటే నీకు ఒక మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని, ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడండి. మరొక సంవత్సరం ఇచ్చాడు. అనేక మంది పేపర్లు చూస్తే ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా ఘోరాలే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి కదండి. ఆలోచన చేద్దాం పిల్లరా. దేవుడు మనల్ని ప్రేమించి, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి,
ఆయన దయగలిగినటువంటి వాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఇట్టి అవకాశం సదవకాశాన్ని దేవుని యొక్క మందిరాన్ని మనకిచ్చి నీతో మాట్లాడేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోబడనల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నానని పిలుస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఫలించాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీ యొక్క అక్రమములు మీకు శిక్షా కారణం కాకుండానట్లు వాటిని మీరు విడిచిపెట్టండి. ఇంకొక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాడు ఒక వ్యక్తితో. ఎవరంటే, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తా ఉన్నావు? సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తా ఉన్నావు అని సౌలుతో మాట్లాడేటువంటి దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో, సౌలు పౌలుగా మారిపోయి అతని జీవితాన్ని, అక్రమమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి దేవునికి ఒక సాక్షిగా, ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడ్డాడు అక్కడ కదండి. అనేక సంఘాలు కట్టాడు, అనేక రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన హింసించారు, కొట్టారు, రకరకాలైనటువంటి వేదనలు భరించాడు. అయినప్పటికీ కూడా ఆయన ఫలించడము మానలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని అనుకున్నాడు. ఆమేన్. చావైతే నాకు లాభం అనుకున్నాడు. ఫలించడం అది దేవుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వకీయ రక్షకుడిగా అంగీకరించే క్షణము మొదలుకొని ఆయన మరణించేంత వరకు కూడా నేను మంచి పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడిందని భక్తుడు పౌలు గారు చెప్తా ఉన్నారు. అయితే దేవుని నమ్మిన తర్వాత, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మవు, నీవు మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు. అయితే నీవు నా జీవితంలో, మన జీవితంలో, అందరి యొక్క జీవితంలో ఏమి కోరుకుంటున్నాడంటే ఫలాలు ఆశిస్తా ఉన్నాడు. ఆ ఫలము నీ దగ్గర ఉందా అనేటువంటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కనుక చాలా మంది కోసం నేను చెప్పొచ్చు, కానీ మరి సమయం లేదు. సంస్కార ఆరాధన ఉంది కదండి. చాలా మంది ఈ వాక్యాన్ని బట్టి మనం అనేకమైనటువంటి విషయాలు, మత్తయి రాసిన సువార్తలో మరొక వచనం చదివి ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త, దేవునికి ఎప్పుడు మన పట్ల సంతోషము కలుగుతుంది, ఎప్పుడు మన జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి ఆ మాట మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ క్షత్రియులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ క్షత్రియులు చూసి, అర్థమవుతున్నమాట. మనుషులు, ఈ లోకము మనలను చూసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలట. ఎవరు చూసి? మనలను చూసి మహిమపరుస్తున్నారు. అలాగా అయితే ఇదివరకు పౌలు గారు కాదు, ఇదివరకు సౌలు కాదు, అతను ఇదివరకు జక్కయ్య కాదు. జక్కయ్య మారిపోయాడు, పౌలు మారిపోయాడు, సౌలు మారిపోయాడు, పౌలుగా కొనసాగుతూ ఉన్నాడు అని సౌలు కోసము, సౌలు యొక్క జీవితం కోసము అనేక మంది చెప్పుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే క్రైస్తవులు అంటే కిట్టనటువంటి వాడు, క్రైస్తవులను హింసించినటువంటి వాడు, బాధ పెట్టినటువంటి వాడు. కాబట్టి అతని కోసము, సౌలు యొక్క జీవితం కోసము పౌలుగా మారిన తర్వాత చెప్పుకుని ఉండొచ్చు. అందరూ కూడా దేవుని మహిమపరిచి ఉండొచ్చు. ఎందుకంటే వారి యొక్క క్షత్రియులు, పౌలు గారి యొక్క క్షత్రియులు అలా ఉన్నాయి. వారి ఎదుర మీ వెలుగు అంటే వాక్యము, నీ వాక్యము నాకు వెలుగని, నా పాదములకు దీపం. వాక్యాన్ని మన హృదయంలో వెలుగుంచుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి మహిమపరచబడతాడు. అంటే నీ జీవితం, నా జీవితం అనేది ఎలా ఉండాలి అంటే, ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, సాక్ష్యముగా ఉండాలి. వారు నిన్ను గురించి మాట్లాడుకోవాలి. ఆమేన్. లోకము నిన్ను గురించి చెప్పుకోవాలి. ఎలా చెప్పుకుంటుంది?
ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన మారుమనసు పొందిన తర్వాత, నమ్మిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన తర్వాత, నీలో ఫలాలు లేకపోతే, నువ్వు ఫలించకపోతే ఉపయోగము లేదు. మరొక వర్ణం 12 మత్తయి రాసిన సువార్త 12:34. అది వదిలే. లూకా రాసిన సువార్త 8:15 సమయం లేదు, ముగిస్తాను. లూకా రాసిన సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించుచు ఓపికతో ఫలించువారు. వాక్యాన్ని ఎలా వినాలంట? వాక్యాన్ని ఎలా వినాలి? మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని ఎలా వినాలంట? మంచి మనసుతో వింటే మనకు అర్థమవుతుంది. మనసు మంచిగా లేదనుకోండి, ఏం చెప్పినా ఎక్కదు. చాలా మంది అంటారు కదా, నా మనసు ఏమి బాగోలేదు, పోరా బాబు, ఇప్పుడు ఏం మాట్లాడకు, నువ్వేం చెప్పినా ఎక్కదో అని అంటారు కదా చాలా మంది. అవునా? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని అంటారు. నా మనసు బాగలేదు, నువ్వేం లక్ష చెప్పు నేను అన్నా, నువ్వెంత చెప్పి నేను అన్నా అంటారు చాలా మంది. ఎందుకంటే ఆ మనసు బాగోలేనప్పుడు ఏమంటారు? మంచి మనసుతో మనం చెప్తే, మంచి మనసు కలిగినటువంటి వారు ఉంటే చెప్పింది అర్థమవుతుంది. అలాగే మన వాక్యాన్ని ఎలా వినాలంట? వినేటువంటి వారికి ఏం కావాలి? మీకేం కావాలి? ఆమె ఉందా? శిరీష్ అంటే ఉందంట, చప్పుడు కూడా ఉన్నాం. మంచి మనసుతో వాక్యాన్ని వినాలి, ఓపికతో వాటిని అవలంబించు, వాక్యాన్ని దానిని అవలంబించుచు ఓపికతో ఫలించాలి. ఆమేన్. మనము టాపిక్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మారు మనసుకు తగినటువంటి ఫలాలు. మనమందరం కూడా మారు మనసు పొందాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మనమందరం కూడా మారు మనసు ఉంది కాబట్టి, దేవుని నమ్మం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మారు మనసు లేనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు ఖాళీ ఉన్నా తిరుగుతూ ఉంటారు. అయితే మనం అలాగే కాబట్టి మనమేం చేయాలి? మనకు కావాల్సింది ఏంటంటే, మనమేం చేయాలి? దేవుడు కోరుకునేది ఏంటి మన జీవితంలో నుంచి? మారు మనసు ఫలాలు. మారు మనసు పొందాం, మనం మారు మనసు పొందేశాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని అంటే వాక్యాన్ని మంచి మనసుతో మనం వినాలి. ఆ ప్రకారంగా మనము వాక్యానుసారంగా మనము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక మనం కూడా లేచి నిలబడదాం. సంస్కార ఆరాధనలోనికి మనం వెళదాం. హల్లెలూయా, స్తోత్రం. కీర్తన గ్రంథము 2వ